రష్మి మా ఓడు ఫెయిల్ అయిపోయిన మూడ్ లో చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆ జోస్ తగ్గ మంచి డాన్స్ పెట్టించు. అయితే పెట్టించేద్దాము. ఒక జోష్ఫుల్ పార్ట్ తో వచ్చేస్తున్నారు మణికంఠ మాస్టర్ along with the team. Let's welcome them. పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు. బ్యాండు గొట్టు వాడకట్టు లేసుకెట్టట్టు కిచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవ్వడట్ట మత్తడో చూద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ ఎరగమరగ చేద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ ఎరగమరగ చేద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ ఎరగమరగ చేద్దాం. అంత టెన్షన్ పడుతున్నాను. ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలవపరా. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయాను. And the R should be rolling. కింద పడి దొల్లాలన్నమాట. Hi, this is Tejaswi. Hi, bye. Very big difference between. ఇంకోసారి Very big difference. Oh no. I stand up in a mirror and I say myself, I am Tejaswi. I confuse and I don't think. Oh my God. అమ్మ బాబాయ్. Oh my God. Oh my God. ఎవరు Hi, bye. అంటే మీరు చదువుకునేది చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మిమ్మల్ని పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని చూడండి. ఎందుకు ఫీల్ అవుతున్నావు? అవ్వాల్సిన సంఘటన కాబట్టి. ఏంటా సంఘటన? తెలుగులో 57 వచ్చినాయి సార్, హిందీలో 70 వచ్చినాయి సార్, ఇంగ్లీష్లో అయన్నొద్దు, పాయింట్కి రా. సోషల్లో 31 సార్. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. దాంట్లో 4 మార్కులు తగ్గినాయి సార్. కరెక్ట్ గా ఎగ్జామ్ రోజున మా అమ్మ బట్టలు తిరిగి వెళ్ళమంది మాస్టారు. 4 మార్కులు పట్టుకొని మీరు ఎలా ఫెయిల్ చేస్తారు సార్? ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ సార్. కుచ్చి పడేద్దాం ఎవ్వడట్ట మత్తడో చూద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ ఎరగమరగ చేద్దాం. 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 ఏంట్రా పండు, ఇంతమంది అందమైన అమ్మాయిల మధ్యలో నువ్వు సింగిల్ గా డాన్స్ చేసావా? ఇప్పుడు దాకా బానే ఉంది, ఇప్పుడే బాలే. ఈ షోలో నేను నీతో ఆడుకోవాలి, నువ్వు నాతో కాదు. అర్థమైందా? ఎవరో ఒకరు ఆడుకుందాంలేండి, పర్లేదు. అవును, నీకు ఏ ఆట అయినా ఓకే కదా. తెలుసు. డిజైనర్లు పిలుద్దామా? అయినా 10వ తరగతి ఫెయిల్ అయితే ఎవరైనా బాధపడాలి. నువ్వేంటి, మీరు మీ డాడీ కలిసి ఫుల్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఇంటర్ ఫీజులు బొక్కదా. డిజైనర్ గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? పండు గారికి స్పెషల్ గా ఫోన్ చేసి చెప్పండి. నాకెందుకు చూస్తున్నా, అటు చూడు. ఏ డిజైనర్ లేరండి బాబు. ఇప్పుడు లేరండి, ఆవిడ వేరే డిజైన్ చేసుకుంటుంది. ఇప్పుడు బ్రేకప్ అయిపోయి చాలా అయింది. డిజైన్ కి బ్రేకప్ కి డిజైనర్ కి ఏంటి? ఈ డిజైన్ బాగలేదు అందుకని ఆవిడ వదిలేసింది.
ఇంతకీ ఏంటి పేరేంటి స్మితానా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లే. మరి ఎందుకు సిగ్గుపడుతున్నావు? సిగ్గం పడలే, కొద్దిగా కన్ఫ్యూజన్ లో ఉన్నా. ఎలాంటి కన్ఫ్యూజన్ చెప్పు. ఏంటండి బాబు నన్ను టార్గెట్ పెట్టి సిగ్గులేని పనులు చేసిన తర్వాత సిగ్గెందుకు చెప్పు. ఎవరండి చేశారు సిగ్గులేని పని? నేనా? నేను చాలా మంచోనండి. ఏంటి పేరేంటి మొత్తానికి? డ్రెస్ ఎవరు డిజైన్ చేస్తారని అడుగుతున్నాను అంతే. అమ్మాయి పేరు శృతి, ఈడు శృతి మించలేదు, అంతా బానే ఉంది. వీణా తెగిందా ఏంటి? సైంద్రజ గారు, మరి ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? రాఘవ గారు, నా కోసం మీరు ఇచ్చి పడేశారంతే. సూపర్ పర్ఫార్మెన్స్. ఎక్కడ మణికంఠ మాస్టర్ పిలవండి. ఏం కాంబినేషన్ ఇచ్చారు మణికంఠ గారు మీరు. సాంగ్ మధ్య డైలాగ్స్, ఇప్పుడున్న ట్రెండింగ్ లో ఉన్న ట్రోల్స్ అవన్నీ తీసుకొచ్చి సూపర్. ఇలాగే ఉండాలి ఒక పర్ఫార్మెన్స్. అయితే నాకు చాలా చాలా నచ్చింది. మరి మణికంఠ మాస్టర్ పైకొచ్చారు, మరి పండు మణికంఠ కలిసి ఒక మూమెంట్ అయిపోతే పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు. బండుగొట్టు వాడకట్టు లేసుకెట్టట్టు గిచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం. ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగమరగ చేద్దాం. 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 రామ్ ప్రసాద్ గారు, మీకు కొడుకున్నారు, అలాగే కూతురుంది. త్వరలో ఇంకొక చాలు, ఇద్దరు చాలమ్మా, ఇద్దరు చాలమ్మా. అదే కొడుకు ఉంది, కూతురున్నాడు, త్వరలో అంటే మళ్ళీ ఇంకొక కనాలని టెన్షన్ పడ్డా. పండు డాన్స్ నాకు ఎప్పుడు బోర్ కొడదు, ఎందుకంటే ఎప్పుడు చూడడం వాడిది. మిగతా అమ్మాయిలందరూ చాలా చాలా క్యూట్ గా చేశారు, చాలా బాగా చేశారు. ఆయన పండు కూడా జోక్ చేసిన, పండు కూడా యాక్చువల్ గా హీరో మెటీరియల్ నాకు తెలిసాడు. మెటీరియల్ అంటే ఏంటి? నువ్వు పెద్ద హీరో మనం కాదు, మేకప్ కిట్టు. అండ్ నెక్స్ట్ బాయ్స్, మీరందరూ డాన్స్ బాగా చేయడం వల్ల అందరూ బతికిపోయారు, సూపర్ బాగా చేశారు. సో రామ్ ప్రసాద్ గారు, మీరు 10th బోర్డ్ లో ఎలాంటి రిజల్ట్స్ తీసుకొని వచ్చారు? మరి మీ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యారు? నేను యాక్చువల్ గా 10th ఫెయిల్ అయిన రోజున, రిజల్ట్స్ వచ్చిన రోజు 10th ఫెయిల్ అయిపోయినా మా ఆయన ఇంట్లో భోజనాలు పెట్టారు ఆ రోజు. అంటే మా మామ చనిపోయినప్పుడు 11th డే మాట ఆ రోజు. ఇంకా ఇక్కడ ఎవరైనా ఉన్నానా వాళ్ళ 10th క్లాస్ స్టోరీలు షేర్ చేసుకోవడానికి? భాస్కర్, 10th నేను యాక్చువల్ గా 3rd క్లాస్ లో పాస్ అయ్యాను. విచిత్రం ఏంటంటే మా బ్యాచ్ అందరూ ఫెయిల్ అయ్యేవారు, నేను ఒక్కనే పాస్ అయ్యేవాడు. ఇంటర్ కూడా అంతే. ఇంటర్ 25. ఆ సమ్మరు ఏమైంది మీకంతా ఇంటర్ కి సమ్మర్ కి తేడా ఏంటి? వింటర్ సమ్మర్. ఇంటర్ ను వెంటర్ చేసావా? థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ మాస్టర్ అండ్ పండు సార్. థ్యాంక్ యూ.